సో మరి ఏం జరగబోతోంది ఏంటి, ఈ అంశాలకు సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు, సీనియర్ జర్నలిస్ట్. వారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి. అట్లాగే రాజకీయ విశ్లేషకులు సీనియర్ అడ్వకేట్ ముప్పళ్ళ సుబ్బారావు గారు ఉన్నారు. నమస్కారం. అట్లాగే తెలుగుదేశం పార్టీ నుంచి రఫీ గారు ఉన్నారు. ఇటు జనసేన పార్టీ నుంచి మహేష్ మెరుపుల గారు కూడా ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా సుబ్బారావు గారు, సార్ ఏం జరగబోతోంది మండే ఏదైతే ఈ వారం వైసీపీకి, అంటే సోమవారం అన్న మంగళవారం తమ్ముడు, ఈ వారంలో వైసీపీకి యమగండం అనే చర్చ జరుగుతూ ఉంది. అసలు ఏం జరగబోతోంది సార్ ఈ రెండు కేసులకు సంబంధించి? ఇప్పటి వరకు సిటీ విచారణలో 48 మంది ముద్దాయిలు, 48 మందిలో 29 మంది వ్యక్తులు, 19 సంస్థలు ముద్దాయిలుగా చూపించారు. అవును. సరే, కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుడి ఎడమలు, అనుచరులు, నమ్మిన మొంటులు, వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు, మనం చూసాం. కానీ ఇప్పుడు నర్రెడ్డి సునీల్ రెడ్డి, ఈయన జగన్ అత్యంత సన్నిహితుడు, జైలు మెట్టు. ఆయన ఆర్థిక వ్యవహారాలు చూసేటువంటి అత్యంత సోదరుడు వరుస అయినటువంటి మిత్రుడు. ఆయన సంబంధించినటువంటి దాదాపుగా 10 సెల్ల కంపెనీలు ఉన్నాయని చెప్పేసి, అలానే 2 జే బ్రాండ్స్ ఉన్నాయని చెప్పేసి, వీటన్నిటి మీద కూడా హైదరాబాద్లోను విశాఖలోను దాడులు చేసినటువంటి సమాచారం, కొంత టెక్నికల్ ఎవిడెన్స్ని స్వాధీనం చేసుకున్న సంఘటనలు మనం వెలుగు చూసినాయి. దీంతో పాటు అక్కడ వరకు కాకుండా సజ్జల భార్గవరెడ్డి కూడా ఈ సెల్ కంపెనీల్లో, ఎవరైతే నర్రెడ్డి సునీల్ రెడ్డి ఏదైతే సెల్ కంపెనీలు ఉన్నాయో, డొల్ల కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఆ డొల్ల కంపెనీల్లో సజ్జల భార్గవరెడ్డి కూడా డైరెక్టర్గా ఉన్నాడు అని సిటీ విచారణలో వెల్లడైంది. దాంతో గంగవీరులు ఎత్తినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాకుండా తిరిగి దీంట్లో నారా లోకేష్ గారికే భాగస్వామ్యం ఉందనే దాకా వెళ్ళిపోయాడు. అవును. కాబట్టి డెఫినెట్ గా సునీల్ రెడ్డి, సజ్జల భార్గవరెడ్డి, అలాగనే తదుపరి ఉత్తరాంధ్ర నుంచి ఒక మాజీ మంత్రి, గోదావరి జిల్లాలో ఒక మాజీ మంత్రి, గుంటూరులో ఒక మాజీ మంత్రి, అలాగనే రాయలసీమలో గుడ్ మార్నింగ్ సార్ ఎమ్మెల్యే, వీళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములుగా ఉన్నారనేది వెలుగు చూస్తా ఉంది. కాబట్టి రేపు ఇవన్నీ కూడా మనం సునీల్ రెడ్డిని చూసినా, ధనంజయ రెడ్డిని చూసినా, కృష్ణమోహన్ రెడ్డి చూసినా, బాలాజీ గోవిందప్పని చూసినా, మిథున్ రెడ్డిని చూసినా, అలానే మిగతా వ్యక్తులు అరెస్ట్ అయిన వాళ్ళని చూసినా కానీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి బాగా సన్నిహితులైన వ్యక్తులే. వీళ్ళ ద్వారానే ఇదంతా జరిగింది అనేది తాడేపల్లి చుట్టూ మూసుకుపోయింది. అంతిమ దోపిడీదాడెవరో తెలిసిపోయింది ఎప్పుడు. అంతేకాకుండా ఇప్పటికే మొదటి ఛార్జ్ షీట్ లో 3 సార్లు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరును ప్రస్తావించారు. రెండవ ఛార్జ్ షీట్ లో ఆయన పేరు ప్రస్తావించలేదు, కానీ ఆనాటి ముఖ్యమంత్రి అని చెప్పేశారు. ఆనాటి ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి, ఇంకెవరున్నా 11 మంది అంటే 11 సార్లు ప్రస్తావించారు. అంటే రేపు ఫైల్ చేసేటువంటి ఛార్జ్ షీట్ లో, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో ఎంతమంది వెలుగు చూసినటువంటి ముద్దాయిల పేర్లు పెడతారా అని చెప్పేసి ఆతృతతో ఈ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. అసలు ఏదైతే టచ్ అవ్వాలో, అంతిమ లబ్ధిదారుడు, అంతిమ దోపిడీదారుడు ఎవరైతే చెప్తూ ఉన్నారో ఆయన పేరు వస్తుందని మెన్షన్ చేస్తారని ఆతృతతో ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. కానీ రేపు పెట్టేటువంటి ఛార్జ్ షీటు ఒక సంచలనాత్మకమైనటువంటి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కాబోతా ఉంది. కాబట్టి అంతిమ లబ్ధిదారుడిని, అంతిమ దోపిడీదారుని కూడా దాంట్లో మెన్షన్ చేసి సిట్టు ప్రజలకి కోరికలు తీరుస్తుందా, లేకపోతే మరికొంత సమాచారం సేకరించిన తర్వాత ఇప్పుడు ప్రాథమికంగా కొంతమంది పేర్లు పెట్టి మరొకసారి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో అంతిమ దోపిడీదారుని పేరును పెడతానికి ప్రయత్నం చేస్తుందా అనేది కూడా మనం వేచి చూడాలి. ఎందుకంటే నా ఉద్దేశం రేపే మొత్తం ముద్దాయిల్ని పెట్టేమంటే అవకాశాలు కనబడతా ఉన్నాయి. రేపే
ఆ రేపు ఛార్జ్ షీట్ లో ఒకవేళ పొరపాటున కనుక సిట్ వేరే విధంగా ఆలోచించి మరింత ఆధారాలు సేకరించిన తర్వాత ఇంకా న్యాయస్థానాల నుంచి కానీ ప్రజల నుంచి కానీ లేకుంటే వాళ్ళ పార్టీ నుంచి కూడా నోరెత్తకుండా పూర్తి సమాచారం న్యాయస్థానం ముందు పెట్టి అప్పుడు పెడదామా అని ఆలోచిస్తే జాప్యం జరగవచ్చు. అంటే అట్లా కూడా ఉంటుంది సార్. ఇప్పుడు అంతిమ దోపిడీదారు పేరు పెట్టకుండా పూర్తిగా న్యాయస్థానం వరకు విషయం వెళ్ళిన తర్వాత అప్పుడు పెట్టే అవకాశం కూడా ఉంటుందా? అవును, ఎప్పుడైనా పెట్టవచ్చండి. ఓకే, కేసు ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఎప్పుడైనా కొత్త సమాచారం విచారణ సంస్థకు లభ్యమైతే అప్పుడు వాళ్ళని ముద్దాయిలుగా పెట్టేసి సప్లిమెంటరీ ఛార్జ్షీట్ వేసుకోవచ్చు. రైట్. ఓకే, ఇన్వెస్టిగేషన్ కి బారేమీ లేదు కాబట్టి ఆ విధంగా చేస్తారా? సిట్ వారు తెలివిగా వ్యవహరిస్తా ఉన్నారు. సిట్ వారు ఎవరికి ఇది రాజకీయ ప్రతీకార వాంఛ, కక్ష సాధింపు చర్య అనే అభిప్రాయం లేకుండా ఆధారాలు లభ్యమైన తర్వాత మాత్రమే చర్యలు తీసుకుంటున్నాడు, అరెస్టులు చేస్తా ఉన్నారు. దాన్ని పూర్తిగా అందుకే ఏసీబీ కోర్టు జడ్జి కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. 2 ట్రక్కుల 2 డబ్బాల ట్రంకు పెట్టెలు ఇచ్చారు. 48 వాల్యూమ్స్ ఉన్నాయి. ఆ. కాబట్టి అనేక సాక్ష్యాలు ఉన్నాయి. రైట్. అనేక మంది వాంగ్మూలం ఇప్పించారు. ఇన్ని సాక్ష్యాలు ఉన్న తర్వాత ఇంకా అప్రూవర్ కూడా అవసరం లేదు. వీళ్ళని కేసు తేలే వరకు చేయలేదు. అందుకే చాలా మంది అంటున్నారు సార్, ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ రిమాండ్ కి వెళ్లి బయటకు వచ్చినటువంటి ఉన్నారో వీళ్ళంతా అప్రూవర్ గా మారుతామన్నా కానీ ఎవరు పట్టించుకోవట్లేదంట. అవసరం లేదు, మా దగ్గర అన్ని ఉన్నాయని చెప్పేసి. సార్ ఇప్పుడు మంగళవారం ఏదైతే తమ్ముని ఇష్యూ ఉందో అవినాష్ రెడ్డిది, ఒకసారి మళ్ళీ అది మాట్లాడుకుందాం. ఒకసారి శ్రీనివాస్ గారు ఏంటి ఎట్లా చూస్తారు? సో మండే, ఒక బిగ్ మండే